బుర్రలేని గాడిదలు. ఒకసారి అడవికి రాజైన సింహం ఏనుగుతో పోరాటంలో గాయపడింది. సింహానికి మంత్రి జిత్తులమారి నక్క. సింహం వేటాడడానికి వెళ్లలేకపోవడంతో నక్క కూడా ఆకలితోనే ఉండిపోవాల్సొచ్చింది. ఒకరోజు నక్కంది, మహారాజా, ఇద్దరం ఆకలితో ఉన్నాం. మీకేమో ఇక వేటాడడానికి శక్తి రాలేదు. ఇలాగే ఇంకొన్ని రోజులు ఉంటే మనం చచ్చిపోవడం ఖాయం. చూడు మంత్రి, నీకు తెలుసుగా గాయపడ్డ నా కాళ్లతో నేను వేటాడలేనని. ఒక పని చేయి, ఎలాగో నా దగ్గరకు జంతువు వచ్చేలా చూడు. అప్పుడు నేను సులభంగా దాన్ని చంపగలను. మనిద్దరం దాన్ని ఆనందంగా తినొచ్చు. నేను చేయగలిగింది చేస్తాను. ఆ మాట చెప్పి నక్క అక్కడి నుంచి బయలుదేరింది. దారిలో అది ఒక లావుపాటి గాడిదను చూసింది. నక్క కళ్ళలో కాంతి వచ్చింది. అంది, ఏం మిత్రమా, ఎలా ఉన్నావు? చాలా కాలమైంది నిన్ను చూసి. ఏమిటి చాలా నీరసంగా కనిపిస్తున్నావు? అవును మిత్రమా, నా యజమాని పగలు రాత్రి నాతో పని చేయించుకొని తినడానికి ఏమీ పెట్టడం లేదు. చూడు మిత్రమా, నీ పరిస్థితి చూస్తుంటే నిజంగా నాకు జాలేస్తుంది. నాతో కలిసి నువ్వు అడవికి రారాదు? నిజంగానా? కానీ నేను గ్రామంలో పెంపుడు జంతువునే. అడవి జంతువులతో కలిసి నేను ఎలా బ్రతకగలను? నువ్వు ఆ విషయం గురించి వదిలై, అదంతా నేను చూసుకుంటాను కదా. మా రాజు ఎంతో దయగలవాడు. రాజుగారి సభలో ఒక ఉద్యోగం ఖాళీగా ఉంది. బహుశా నువ్వు ఆ ఉద్యోగానికి సరిగ్గా సరిపోతావు. జిత్తులమారి నక్క మాటలతో గాడిదను మోసం చేసి ఎలాగో తనతో కలిసి వచ్చేలా చేసింది. నక్క గాడిదను సింహం ఉండే గుహకు తీసుకుని వెళ్ళింది. ఆకలితో ఉన్న సింహం లావుగా ఉన్న గాడిద రావడం చూసి తన్ను తాను అదుపులో పెట్టుకోలేక గాడిద మీదకు ఎగిరిపడింది. ఎలాగో సింహం పంజా గురి తప్పింది. భయంతో గాడిద అక్కడి నుంచి పారిపోయింది. సింహం తొందరపాటు వలన మంచి ఆహారాన్ని పోగొట్టుకున్నారు. దానివలన నక్క విచారపడింది. మంచి భోజనం పోయినందుకు సింహం కూడా దుఃఖపడింది. సింహం నక్కను ప్రాధేయపడింది, ఎలాగో ఆ గాడిదని తిరిగి తీసుకురమ్మని. నక్క గాడిదని వెతుకుతూ బయలుదేరింది. నక్క గాడిదని కలిసి ఆశ్చర్యం కలిగించేలా చెప్పింది. మిత్రమా, ఏమైంది? ఎందుకలా పారిపోయొచ్చావు? సింహం మహారాజు నిన్ను చూసి ఎంతో సంతోషపడి నీకు స్వాగతం పలకడానికి ఆగలేక నీ మీద దూకారు. గాడిద మళ్లీ మోసపోయింది. మళ్లీ నక్కతో కలిసి సింహం దగ్గరికి వెళ్ళింది. ఈసారి సింహం చాలా జాగ్రత్తగా ఉంది. గాడిద దానికి చాలా దగ్గరగా వచ్చినప్పుడు సింహం పంజా విసిరి ఎలాంటి తొందరపాటు లేకుండా గాడిదను సులభంగా చంపేసింది. సింహం నక్క రెంటికి చాలా సంతోషం కలిగింది. సింహం ఆహారాన్ని తినబోతుండగా నక్క అంది, మహారాజా, నాకు తెలుసు మీరు ఆకలి మీద ఉన్నారని. కానీ భోజనానికి ముందు మీరు స్నానం చేయాలి. సింహానికి ఆ సలహా బాగా నచ్చింది. ఎందుకంటే స్నానం చేసి చాలా రోజులైంది. సింహం నది వైపుకి వెళ్లగానే నక్క వెంటనే గాడిద మెదడును తినేసింది. సింహం తిరిగి వచ్చి తినడం ఆరంభించగానే దానికి మెదడంటే చాలా ఇష్టం కనుక దాన్ని వెతకసాగింది. మెదడు కనిపించలేదు. మెదడెక్కడ? నువ్వు గాని తిన్నావా? లేదు మహారాజా, నాకంత ధైర్యమా? గాడిదలకు మెదడు ఉండదు తెలుసా? ఒకవేళ ఉండి ఉంటే రెండోసారి అది అసలు ఇక్కడికి వచ్చుండేదే కాదు. నక్క చెప్పిన విషయం సబబే అనుకొని సింహం ఆహారాన్ని సంతోషంగా భోంచేసింది. నీతి: తెలిసి తెలిసి మోసపోవడం ప్రమాదం.